సంజీవిని గుళిక అంటే ఏంటి ఇక్కడ? మన రామాయణానికి వస్తే ఇప్పుడు అంగదుడి దగ్గరకు వచ్చేసరికి బుద్ధి స్థిరంగా పెడితే ఏమవుతుందా అన్నది ఇప్పుడు దీనికి రిలేట్ చేసి చూడండి. ఇక్కడ ఏమైంది, ఆంజనేయ స్వామి తెచ్చేటప్పుడు లక్ష్మణుడు పడిపోయినప్పుడు, మూర్ఛపోయినప్పుడు, సో అది తర్వాత చెప్తాను, ఫస్ట్ ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడుకుందాం మనం. ఈ పర్వతం తీసుకొచ్చినప్పుడు ఆ సంజీవిని మూలికని వాసన చూపించినప్పుడు లక్ష్మణుడు మూర్ఛ నుంచి స్పృహలోకి వచ్చినట్టు చూపించారు. అంటే ఇది ఏదైతే సంజీవని గుళిక అని చెప్పి బాబా మురళిలో చెప్పారు అంటే జీవించడం తిరిగి. అంటే అది ఏంటా సంజీవని గుళిక? పరమాత్మ యొక్క స్మృతి, మన్మనాభవ అంటున్నాడు. సో ఈ పిల్లలకు అది నేర్పించినప్పుడు ఆ పిల్లలకు దాని గురించి తెలియకపోయినా గానీ సహజంగా కనెక్ట్ అవుతారు. పిల్లలైతే ఇంకా బాగా కనెక్ట్ అవ్వగలరు. ఎందుకంటే శరీరం చిన్నపిల్లల శరీరము, ఆత్మ చిన్నపిల్లలు కాదు. సో ఆ శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా అటాచ్మెంట్ ఉండదు. సో కాబట్టి ఏమవుతుందంటే ఈజీగా బాబా కనెక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి అది అర్థమైనా అర్థం కాకపోయినా ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే సహజంగా వాళ్ళ ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది.